నంద్యాల జిల్లాలో నందికొట్కూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గురు ఆర్థర్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నందికొట్కూరు నియోజకవర్గానికి కరోనా సమయంలో ఎనలేని సేవలు చేసి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకున్నామని ఆర్థర్ చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీ నరసింహ యాదవ్ను ఎమ్మెల్యేగా తనని గెలిపించాలని కోరారు. నామినేషన్ వేసి ఇక్కడికి రావడం జరిగింది. నందికొట్కూరు శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మా యొక్క ఎంపీ అభ్యర్థి అయినటువంటి లక్ష్మీ నరసింహ యాదవ్, మా రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ నాగమధు యాదవ్, అలాగే మా నాయకుడు చిట్టిరెడ్డి అన్న, అలాగే మా యొక్క పాటిపాడు గ్రామం అప్పన్న ఉస్మాన్ అన్న, ఆయనతోనే చెప్పిద్దామని ఏమోగా మామూలుకుంటే ఉస్మాన్ అన్న అందరం కలిసి ఈరోజు మా అడ్వకేట్ ద్వారా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్కు ముందు అభిమానులతో, నాయకులతో, కార్యకర్తలతో మఠం దగ్గర నుంచి, బ్రహ్మంగారి మఠం దగ్గర నుంచి ఒక ర్యాలీగా ఇక్కడి వరకు వచ్చి, పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు వచ్చి ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. ఇది నందికొట్కూరులో రెండవసారి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. పోయినసారి 41,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఈసారి ఆ భగవంతుడి ఆశీర్వాదాలు, నందికొట్కూరు నియోజకవర్గ ప్రజల దీవెనలు ఉంటే, న్యాయం ధర్మం అనేది ఉంటే తప్పకుండా నందికొట్కూరు నియోజకవర్గానికి మరి ఒకసారి ఎమ్మెల్యేగా వస్తానని చెప్పేసి నాకు ఒక నమ్మకము, ధీమా ఉందని.